హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం కదా. సో ఈ క్లాస్లో మనం అసలు ప్రింట్ ఫంక్షన్ ఏంటి, లేదా ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి చూద్దాం. సో నార్మల్గా మనకి ఏంటి, సి ఉంది, C++ ఉంది, జావా ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి పైథాన్ కూడా ఉంది. సో ఒక్కొక్క దాంట్లో ప్రింట్కి, ఇన్పుట్కి, అవుట్పుట్కి, ఇన్పుట్కి ఏవే ఫంక్షన్స్ యూజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో సిలో అయితే ఏంటి యూజ్ చేస్తారు, ప్రింట్ఎఫ్ అని, స్కాన్ఎఫ్ అని. సో అవుట్పుట్కి ఏమని యూజ్ చేస్తారు, అవుట్పుట్కి వచ్చేసరికి ప్రింట్ఎఫ్ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్పుట్కి వచ్చేసరికి స్కాన్ఎఫ్ అని యూజ్ చేస్తారు. అదే C++లో అయితే అవుట్పుట్కి ఏంటి, ఇక్కడే చూడండి మనకి C++లో అయితే సి అవుట్ అని ఉంటుంది. సో ఇది అవుట్పుట్ అని, సి ఇన్ అని ఉంటే అది ఇన్పుట్ అని. సో ఇక్కడ ఉన్న మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్ సింబల్స్లో కనిపిస్తున్నాయి కదా. సో సి అవుట్ అంటే మనం ఏంటి బయటకు చూపించాలన్నమాట, అంటే ఇది ఓపెన్ సైడ్కి చూపించాలి. సి ఇన్ అంటే లోపలికి వస్తున్నట్టు. సో బ్రాకెట్స్ అని ఇలా చూపిస్తాం. సో ఓకే కదా. అదే జావాకి వచ్చేసరికి ఏంటి, సో బ్రాకెట్స్ అని మనం టోటల్గా ఒక బ్రాకెట్ లోపల పెట్టుకుంటాం. system.in అంటే మన ఇన్పుట్కి ఏం యూజ్ చేస్తామంటే, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఒక ప్యాకేజ్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకొని, సో దాని ప్రకారం system.in అని చేస్తాం. అదే అవుట్పుట్ చేయాలంటే system.out.println చేస్తాం. అవునా. ప్రింట్ ఎల్ఎన్ అని ఎందుకు యూజ్ చేస్తాము, అవుట్పుట్ అనేది లైన్ బై లైన్ అనేది ప్రింట్ అవ్వడం కోసం మనం ఎల్ఎన్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఎల్ఎన్ అనేది పెట్టకపోతే ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తుందా అనేసి అంటే ఎర్రర్ ఏం రాదు. ఎల్ఎన్ అనేది పెట్టకపోతే అవుట్పుట్ అనేది లైన్గా వచ్చేస్తుంది, ఒకే లైన్లో వచ్చేస్తుంది. ఎల్ఎన్ అనేది పెడితే మనం లైన్ బై లైన్ అనేది వస్తుంది. అంటే ఇదేంటి /n, దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఎల్ఎన్ అనేది చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు మన పైథాన్లోకి వచ్చేస్తే, సో పైథాన్లోకి వచ్చాక మన ఇన్పుట్కి ఏం యూజ్ చేస్తుంది అంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తుంది. ఇన్పుట్కి ఇన్పుట్ అనేది యూజ్ చేస్తుంది, అవుట్పుట్కి ప్రింట్ అనేది యూజ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిలో ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది, ప్రింట్ ఎఫ్ అని యూజ్ చేయకపోయినా పర్వాలేదు. యూజ్ చేసినా పర్వాలేదు, యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుందా అంటే అలా ఏం లేదు, యూజ్ చేసినా పర్వాలేదు, యూజ్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్, సో అసలు ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది. సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే రిక్వెస్ట్ యూజర్ ఇన్పుట్. అంటే ఒక యూజర్ అనేవాడు ఉన్నాడు. సో యూజర్ అనేవాడు ఇప్పుడు ఎలాగా, ఎంటర్ ద నెంబర్. ఓకేనా. సో నేను ఒక మెసేజ్ అనేది ఇన్పుట్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని మనం ఇన్పుట్ ఫంక్షన్లో రాస్తాం. అదే ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ప్రింట్స్ ద స్పెసిఫైడ్ మెసేజ్ టు ద స్క్రీన్ ఆర్ అదర్ స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదొక మానిటర్ ఉందనుకోండి, ఇదేంటి, ఇదొక కంప్యూటర్, నెక్స్ట్ ఇదొక కీబోర్డ్ అనుకుంటే మనం ఏం చేస్తామంటే, సో యూజర్ అనేవాడు ఏంటి, తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కీబోర్డ్లో టైప్ చేస్తాడు. సో ఇదేంటిది, మనకి ఇన్పుట్ అనేది మనం కీబోర్డ్ ద్వారా ఇస్తాం. సో ఇన్పుట్ అనేది మనం కీబోర్డ్ ద్వారా ఇస్తే అవుట్పుట్ అనేది మనకి ఎక్కడ డిస్ప్లే అవుతుంది, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఇన్పుట్ అనేది మనం ఇస్తాం. ఇన్పుట్ అనేది కీబోర్డ్ ద్వారా అయినా లేదా దేని ద్వారా అయినా మనం ఇస్తాము. అవుట్పుట్ అనేది అది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇన్పుట్, నెక్స్ట్ ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, నేను మెసేజ్, సో ఇక్కడ ఏంటి, మనం వేరియబుల్స్ నెక్స్ట్ వాల్యూస్ అనేవి చూసినప్పుడు మనకి ఇది క్లియర్ అవుతుంది. అంటే నేను ఈ వాల్యూ అంతటిని కూడా ఇందులో అసైన్ చేసుకున్నాను. సో నేను ఈ టాపిక్ అనేది వేరియబుల్స్లో చెప్తాను. ఓకేనా. సో ఇక జస్ట్ ఇది చూడండి, ఇన్పుట్ ఫంక్షన్ లోపల ఏం రాసుకున్నాను, అవుట్పుట్ ఎలాగా అనేసి మాత్రమే చూడండి. సో ఇన్పుట్ ఫంక్షన్ ఉంది కదా, ఇన్పుట్ ఫంక్షన్లో నేను ఏం రాశాను, దిస్ ఛానల్ నేమ్ ఈస్ బ్లెస్సీ లెక్చర్స్ అనే ఇదొక ఇన్పుట్ని నేను ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఇన్పుట్ అనేది నేను టైప్ చేశాను, కీబోర్డ్లో టైప్ చేస్తే ఇప్పుడు ఏం రావాలి, అవుట్పుట్గా స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. అవునా. సో అంటే నేను ఈ ప్రింట్ అనే దాంట్లో నేను ఇచ్చాను, ఇదంతా ఇవ్వకుండా ఏదైతే వేరియబుల్ ఇదంతటిని స్టోర్ చేశానో ఆ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేటప్పుడు ఏమొస్తుంది, సో ఇదంతా ఏమి రాదు. అవుట్పుట్ వచ్చేటప్పుడు ఏదైతే విత్ ఇన్ కోడ్స్లో ఉందో, అర్థమవుతుందా, ఏదైతే విత్ ఇన్ కోడ్స్లో ఉందో ఆ యొక్క వాల్యూ అనేది అవుట్పుట్ కింద మనకి డిస్ప్లే అవుతుంది. అంటే దిస్ ఛానల్ నేమ్ ఇస్ బ్లెస్సీ లెక్చర్స్. ఓకేనా. దిస్ ఛానల్ నేమ్ ఇస్ బ్లెస్సీ లెక్చర్స్ అని మాత్రమే మనకి అవుట్పుట్గా వస్తుంది. అర్థమవుతుంది. ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనకి నార్మల్గా యూజర్ యొక్క రిక్వెస్ట్, అంటే యూజర్ ఏదైతే మనం టైప్ చేయాలనుకుంటాడో అది టైప్ చేస్తాడు. అదే ప్రింట్ అనుకో, యూజర్ ఏదైతే టైప్ చేస్తాడో దాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది.
ఓకేనా. సికి సి ప్లస్ జావా, నెక్స్ట్ పైథాన్. సో వీటిలో అవుట్పుట్ ఫంక్షన్స్ ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్స్ ఏంటి ఏంటి అని అర్థమయ్యాయి కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.